హాయ్ హలో ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ రైతులందరికీ ఒక పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఏపీ గవర్నమెంట్ అయితే వైఎస్ఆర్ పంట బీమా పథకం ద్వారా దాదాపు 1,200 కోట్ల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ చేయనున్నారు ఫ్రెండ్స్. ఈ పథకం కోసం అర్హులు అనర్హులు ఎవరు అని తెలుసుకోవడం కోసమని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. అలాగే ఈ పథకం ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ మీ భూమిని సర్వే చేయాలి అన్ని కూడా డౌట్స్ కూడా ఈ వీడియో ద్వారా నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే ముందుగా మనం ఈ పథకం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంట బీమా పథకం ఫ్రెండ్స్. ఇది 2019లో మన ఖరీఫ్ పంటలకు సంబంధించి దాదాపు 9.48 లక్షల మంది రైతులకి 1,200 కోట్ల రూపాయలు అయితే ఈ పథకం ద్వారా లబ్ధి చెందుతున్నారు ఫ్రెండ్స్. ఈ పథకం ఈరోజు ప్రారంభం అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ పథకం గురించి మనం క్లారిటీగా చూసుకుంటే ఇది ఒక పేపర్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్. రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం మరొక పథకం ప్రారంభించింది. డిసెంబర్ 15న వైఎస్ఆర్ ఉచిత పంట బీమా పథకం ప్రారంభించారు. ఈ క్రాప్ బుకింగ్ ద్వారా రైతులు బీమా చేసుకుంటారు, పంట ఉచితంగా ఇన్సూరెన్స్ అందిస్తారు. సో ఈ క్రాప్ అనేది మనకి ఎక్కడ అవైలబుల్ అంటుందంటే మనకి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ప్రతి జిల్లాలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా, అక్కడ మనం వెళ్ళి ఈ క్రాపింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మన భూమి అయితే రికార్డ్ అవుతుంది. సో మన భూమికి ఆటోమేటిక్గా ఈ పంట బీమా పథకం అయితే అమలు అవుతుంది ఫ్రెండ్స్. అప్పటి నుంచి మనకి అమౌంట్ రావడం అయితే మొదలవుతుంది. సో దాని గురించి మనం డీటెయిల్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 నుంచి ఉచిత పరిహారం. ఖరీఫ్ 2019 కాలానికి ఉచిత పంట బీమా పథకానికి సంబంధించి పరిహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో ఈ రోజు నుంచి అయితే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకొక ఫ్యూ డేస్లో అయితే రైతుల ఖాతాలో అయితే ఈ పంట బీమాకు సంబంధించిన అమౌంట్ అయితే వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయనున్నారు ఫ్రెండ్స్. దాని గురించి మనకి ఏంటంటే రైతులు సాగు చేసిన ఈ క్రాప్ పద్ధతిలోనే నమోదు చేసుకోవాలి. సో ఈ క్రాప్ పద్ధతిని ఎలాగంటే మనం రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ క్రాప్ పద్ధతి కానీ ఒకవేళ అవ్వకపోయింది అనుకోండి, వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయానికి అయితే మీరు కన్సల్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ గ్రామ వార్డు సచివాలయానికి మీరు కన్సల్ట్ చేయండి. సో అక్కడ నుంచి అయితే మీరు మళ్ళీ అక్కడ కూడా మనకి అప్లికేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా కొన్ని దగ్గరలో అయితే మనకు రైతు భరోసా కేంద్రాలు లేవు కాబట్టి అక్కడైతే గ్రామ వార్డు సచివాలయానికి ఆ పవర్ ఇచ్చారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరైతే ఈ క్రాప్ ద్వారా మీ భూమిని అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కనబడుతుంది కదా, 1555251కి మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మీ భూమి రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా, లేదు మీ పేరు తప్పు చూపిస్తున్నా, ఇంకేవైనా ఏ తప్పులున్నా కూడా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అయితే ఉదయం 9 నుంచి సాయంత్రం 6 లోపల మీరు కాల్ చేసి అయితే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ పథకం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పంట బీమా ద్వారా ఏంటంటే రీసెంట్గా అయితే నివార్ తుఫార్ వచ్చింది. సో దానికి సంబంధించిన ఏంటంటే అమౌంట్ ఇస్తున్నారు. సో అలాగా ఈ అమౌంట్ ఏంటంటే ఈ బీమా పథకం ద్వారా మనకి పంట నష్టపోయినా కూడా రైతులకి ఎంతో కొంత అయితే మేలు జరుగుతుంది ఫ్రెండ్స్. దాని గురించి అయితే ఏపీ గవర్నమెంట్ అయితే ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈ పథకం యొక్క ఇన్ఫర్మేషన్. ఈ పథకం గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి రిఫర్ చేయండి. ఫార్మర్స్ మాత్రం ఖచ్చితంగా రిఫర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ తేజ, యువర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. థ్యాంక్ యూ.